నమస్తే. ఇక ఈరోజు వార్తల్లోకి వెళ్తే ముందుగా ఈనాడు సొంత వైద్యం గుండెకు చేటు. 40-50 ఏళ్ల లోపున్న మధ్య వయస్కులు కానీ, ఈ మధ్య చిన్న వయసు అంటే 20-30 ఏండ్ల యువత కానీ, వీళ్ళంతా ఇప్పుడు అంటే గుండెపోటుకు ఎక్కువ గురి కాకుండానే తీవ్రమైన ఆందోళన చెందుతూ ఎదలో ఏదో నొప్పి వచ్చింది అంటే మాకు కూడా గుండెపోటు వస్తుందేమో అనే భయాందోళనతో హాస్పిటల్కి పరిగెత్తితే పర్వాలేదు, కానీ చిన్న చిన్న ల్యాబ్లకు పరిగెత్తి ఎంజియోగ్రామ్ లేకుంటే వివిధ రకాల టెస్టులు మాకుందో ఏమో ఆతృత, రక్తనాళాలు ఎలా ఉన్నాయని యూట్యూబ్లో సెర్చ్లు చేసి టెస్టులు చేసుకోవడం, ఇవన్నీ ప్రమాదకరమని ఈ వార్తలో డాక్టర్లు తెలుపుతున్నారు. అంటే ఈ మధ్య ఏ చిన్న వార్త పేపర్లో కానీ మామూలుగా సోషల్ మీడియాలో కానీ వారికి చిన్న వయసులో గుండె జబ్బు వచ్చింది, లేదంటే తెలిసిన బంధువులకు గుండె జబ్బు వచ్చి చనిపోయారు, ఇలా కుప్పగూలిపోయారు, నిన్నటి వరకు మంచిగానే ఉన్నారు, ఈరోజు ఉదయాన్నే సడన్గా గుండెపోటు వచ్చిందని ఇలాంటి వార్తలు తరచుగా వినపడుతుంటాయి కదా. దీనికి యువత కానీ మధ్య వయస్సులో ఉన్న వాళ్ళు కానీ తీవ్రమైన ఆందోళనకు చెంది సొంతంగా వాళ్ళు నిర్ణయించుకొని ఎంజియోగ్రాములు చేయించుకోవడం, ఇంకా వేరు టెస్టులు చేయించుకోవడం, ఇవన్నీ చేస్తున్నారంట. డాక్టర్లు ఏమని హెచ్చరిస్తున్నారంటే, ఇట్లా మీరు సొంత వైద్యానికి వెళ్ళొద్దండి, మీ ఇష్టానుసారమైన ట్యాబ్లెట్లు ఏదో తాత్కాలికంగా అక్కడ మెడికల్ షాపుల్లో తీసుకొని వేసుకోవద్దండి. మీరు ఇప్పుడు ఏమన్నా మీకు ఇబ్బందులు ఉంటే అంటే మామూలుగా ల్యాబులలో కాకుండా ఆయా మామూలుగా కార్డియాడిక్ అంటే గుండెకు సంబంధించిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళే వాళ్ళ పర్యవేక్షణలనే టెస్టులు చేసుకోండి. యువత కూడా ఈ మధ్యలో 20-30 ఏళ్ళ వాళ్ళకు కూడా ఇవి సాధారణం అయిపోయినాయి. కాలేజీలోకి వెళ్తున్నారు, పడిపోతున్నారు. దీనికల్లా కారణము ఈ టెస్టులు ఆ టెస్టులు కాదండి. మన ఆహార శైలి మారాలి, మన జీవన విధానం మారాలి. నిత్యం మనం ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, యువతకు ఏం పెడుతున్నాం, మన పిల్లలకి ఏం పెడుతున్నాం, అది మారాలి. ఇవి ఇట్లా టెస్ట్ చేసుకుంటా అక్కడ ఆందోళన పడి దానిలో చూసుకొని కాదు. ముఖ్యంగా మనం ఏం చేస్తున్నాం, ఈ గుండెపోట్లు రావడానికి మూలమైన కారణం మన ఆహార శైలే, ముమ్మాటికి అదే. నేను పొద్దుగాలు లేస్తే ఎక్సర్సైజ్ చేస్తున్నా, వాకింగ్లు చేస్తున్నా, ఇవన్నీ ఏమీ సరిపోవండి. అవి అంత తాత్కాలికం, ఒక 20 పైసల భాగం మాత్రమే పనిచేస్తాయి. లోపలికి పంపే మన ఆహార శైలి మారితే తప్ప ఇలాంటివి నిర్మూలించడం కష్టం. ఇది సత్యం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఉదయం లేవంగానే ఏంటండి, ఇడ్లీ వడ, పూరి దోశ, ఉప్మా పెసరట్టు, పొంగనాలు, ఇంకా రకరకాల టిఫిన్లు, ఇవన్నీ లోపలికి వేయడం, ఒక్కొక్క దాని కాంబినేషన్లో ఇంకో డబల్ టిఫిన్లు చేయడం, అవన్నీ నూనెలో దొవేయడం, మసాలాలు కారాలు ఎక్కువ వేయడం, ఉప్పులు నూనెలు ఎక్కువగా వేయడం, ఇవన్నీ దేనికి దారితీస్తుందండి? లోపల ఒక సున్నితమైన మిషన్ అండి ఇది. ఈ మిషన్లా అడ్డగోలుగా లోపలికి వేస్తే మరి అక్కడితో ఆగుతామా? మధ్యాహ్నం రకరకాల మాంసాహారాలు, బిర్యానీలు, మళ్ళీ కూల్ డ్రింక్స్. ఇక కాలేజీ పిల్లలదైతే చెప్పనలవి లేదు. మొత్తంలో కాలేజీ వదలంగానే అక్కడ తయారయ్యేటాయి మొత్తం. అంటే ఆ సరౌండింగ్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు విపరీతంగా వెలిసి ఉంటాయి. అప్పటికప్పుడు తయారు చేయడం ఏంటంటే అవి న్యూడిల్స్ అంట, చికెన్ న్యూడిల్స్ అంట, మళ్ళీ దానిలో ఎగ్ నూడిల్స్ అంట. ఇవన్నీ చికెన్ ఎన్ని రోజుల పాటు పెట్టిండో చూస్తారా? పానీపూరి సెంటర్లలో ఒక్కసారి మీరు పానీపూరి తింటే 15-20 గ్రాముల ఉప్పు మీ లోపలికి వెళ్ళిపోతుంది. చూసుకోండి, అక్కడ వాడు రోజుకు 3-4 కిలోల ఉప్పు అయిపోగొడుతుంటాడు. మసాలాలు, ఈ ఫాస్ట్ ఫుడ్లు, చైనీస్ ఫుడ్లు, ఈ పిల్లలు మధ్యాహ్నం కాలేజీ వదలంగా కానీ సాయంకాలం కాలేజీలు వదలంగా కానీ పిల్లలు ఏం తింటున్నారు? వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా, ఏం తింటారు? సక్రమైన పద్ధతులు తింటున్నారు? ఇవన్నీ అబ్జర్వ్ చేసినరా? ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదండి, రెగ్యులర్గా పిల్లలు దానికి బానిసలైపోతున్నారు. దాంట్లో టేస్టీ సాల్ట్లు అంటే అవి ఇంకా ప్రమాదకరం. అవన్నీ తింటే ఏమవుతుంది? రక్తనాళాలు శుభ్రంగా ఉండవు. మొత్తం పోయి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుంటున్నప్పుడు ఆ రక్తనాళాలకు గుంటలకు వీడు చిన్న పిల్లోడు, వీడు పెద్ద పిల్లోడు, వీడు మధ్య వయస్కుడు, వీడికి ఇప్పుడే పెండ్లైంది, దాంట్లోకేం తెలుసండి? తక్కువ రక్తనాళాలు బ్లాక్ అయిపోయినట్టు ఇంకా జరిగేది ఏంటి? గుండె ఆగిపోవడం. మరి ఇలాంటివి గుండె ఆగిపోవడం అంటే హార్ట్ అటాక్, అంతే కదా.
దీనిల కోసం ముందు జాగ్రత్త చర్యగా పేరెంట్స్ చక్కగా నీరు అలవాటు చేయాలి. నీరు ఎక్కువ తాగండి నాన్న. నీరు ఉదయం మనం రోజు దినచర్యలో నీరు ఎక్కువ తాగాలి. లోపల బాడీ కరెక్ట్ నడవాలంటే ఎక్కువ తాగాలి. వ్యాయామం కూడా అవసరమే, కాదంటలేను. అది ఒక 20% 30% మాత్రమే రక్షణ ఇస్తుంది. మనం లోపలికి పంపే ఈ ఆహారమే 70% నిర్ణయిస్తుంది మొత్తం ఆరోగ్యాన్ని. టిఫిన్లు మరి ఏం తినాలి? ఇవన్నీ ఉదయం టిఫిన్లో ఏం తినాలంటే చక్కగా మనం కాయగూరలు ఉన్నాయి కదండి. అరకిలో 20 రూపాయలు పెడతాయి. బీర, సోర, కాకర, ఏ ఆకుకూరనే సరే మీకు నచ్చింది. బెండ, సోర, చిక్కుడు ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక కుటుంబం 4 ఉన్నప్పుడు 1 కిలో 40 రూపాయలు 50 రూపాయలు పెడితే దొరుకుతుంది. దాన్ని ఎంత ఎక్కువ తినండి. మల్టీగ్రెయిన్ పిండ్లు, అన్ని పిండ్లు వేసి పుల్కాలు తయారు చేయండి. లేదా ఓపిక ఉంటే జొన్న రొట్టెలు తయారు చేయండి. పిల్లలకి ఇవి నేర్పండి. మీరు కూడా ఇవి అలవాటు చేసుకోండి. అవి పనికిమాలిన టిఫిన్లు ఎందుకు తింటారు? నేను పనికిమాలిన టిఫిన్లే అంటా. అవి అంటే శరీరాన్ని నాశనం చేసే టిఫిన్లను మరి పనికిమాలిన వరకు ఇంకేమనాలి? పూర్వకాలం ఇంత లేవు. ఎందుకంటే ఈ టిఫిన్లు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఇవి లేవు కదా. ఇవి లేనప్పుడు పూర్వకాలంలో లేవు. మరి ఇప్పుడు వచ్చినాయి కొత్తగా. ఉదయం ఇలా వేయడం, మధ్యాహ్నము అలా వేయడం, సాయంకాలం కాగానే మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తయారు కావడం. మరి ఇంకా ఆరోగ్యం పాడు కాకుండా ఎట్లయితుంది? ఇవి అరగక డైజెషన్ ప్రాబ్లం అయి ఉండి నీరు లోపల సక్రమంగా లేక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బట్టి ఏదో బిగ్గిత పట్టుకున్నట్లు, నొప్పులు వస్తున్నట్లు. దీని గుండె కూడా ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. రక్తనాళంలో ఇప్పుడు కొవ్వు పేరుకపోవడం అంటే ఇవన్నీ నూనెలు, మసాలాలు ఇవంతా ఏంటికి దారితీస్తాయి? కొవ్వే కదా. బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ వల్ల ఏమవుతుంది? రక్తనాళాలు మొత్తం పూడికలు వస్తాయి. మనకు తెలుసు కదా. కాలువలు శుభ్రంగా ఉంటేనే నీరు చక్కగా వెళ్ళిపోతుంది. అట్లాగే రక్తనాళాలు కూడా శుభ్రంగా ఉంటేనే గుండెకు రక్తం వెళ్ళడం కానీ, గుండె నుండి వివిధ అవయవాలకు రక్తం రావడం కానీ సులువు అవుతుంది. అలా సులువు ఉండాలంటే రక్తనాళాలు శుభ్రంగా ఉండాలి. మరి రక్తనాళాలు శుభ్రంగా ఉండాలంటే చక్కటి ఆహారం తీసుకోవాలి, చక్కగా నీరు తాగాలి. వ్యాయామం కూడా అవసరమే. ఉదయం సాయంకాలం, ఉదయం 1 అరగంట, సాయంకాలం 1 అరగంట వ్యాయామం. కానీ నేను అనేది ఏంటంటే ఒక వ్యాయామం మీదే ఇవన్నీ జరుగుతాయి అనుకోవడం అది భ్రమ. నేను వ్యాయామం చేస్తున్నా, నేను వాకింగ్ చేస్తున్నా, నా ఇష్టం వచ్చినట్టు నేను తింటా అంటే అది కుదరదు. ఆహారం కరెక్ట్ లేకపోతే ఇవన్నీ ఏమి చేసినా వేస్ట్. గుండెపోట్లు వస్తాయి. ఆయన రోజు ఎక్సర్సైజ్ చేస్తుండే, రోజు వాకింగ్ చేస్తుండే, ఆయనకి ఏంది గుండెపోటు అనేది సాధారణంగా తరచుగా వినపడుతుంటది. అంటే ఆహార లోపం. ఆయన అడ్డగోలుగా తింటుంటాడు అనమాట. ఇవన్నీ చేసుకుంటూ కూడా ఈ తరహా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలను కాపాడండి. పిల్లలు ఇప్పుడు ఆ జంక్ ఫుడ్లకు అలవాటు కానివద్దండి. అవి పరమ దుర్మార్గమైన ఫుడ్లు అవి. ఆ ఫుడ్లకు మీరు ఎప్పుడైతే పిల్లలు అలవాటు అయిందంటే పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో ఉందన్నట్లే గ్రహించండి. అంటే మీరు డబ్బులు ఇచ్చి మీ పిల్లల ఆరోగ్యాన్ని చెడు చేస్తున్నట్లా చెప్పండి, చెప్పండి. పిల్లలకు తెలియని పిల్లలు, యువత ఎట్లా గుండెపోట్లకు బలవుతున్నారంటే ఇట్లే. కాబట్టి ఇట్లా మీరు ఏదో ఈ టెస్టులు, ఆ టెస్టులు, మీరు సక్రమైన నిపుణుల టెస్టులు ఇవి చేయించుకోండి అని ఈ పత్రికల సారాంశం వస్తున్నప్పుడు టెస్టులు కాదు. ముందు ఎక్కడ మూలం, సమస్య ఎక్కడ మూలం? ఆహారం. ఇది గుర్తుపెట్టుకోండి. ఆహారం కరెక్ట్ తిననంత వరకు ఇలాంటి సమస్యలు పునరావృతం అవుతూనే ఉంటాయి.